కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే మరీ ఆహ్, మరీ దారుణంగా తయారయ్యారు. మమ్మల్ని ఎవరు ఆపరు అనే విధంగా తయారయ్యారు అని విచ్చలవిడిగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. రేవ్ పార్టీలు, పబ్ కల్చర్స్, తర్వాత మసాజ్ సెంటర్సు విపరీతంగా ఎక్కువైపోయాయని చెప్పుకోవచ్చు. ఆ మధ్యకాలంలో తిరుపతిలోనే దారుణంగా పబ్ కల్చర్ ఏర్పడింది. తిరుమల దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా డీజేలు, సాంగ్స్ పెట్టి పబ్లిక్‌గా డిస్టర్బ్ చేస్తున్నారని విపరీతంగా న్యూస్ వచ్చాయి. తర్వాత ఏదైతే జనసేన లీడర్ పుట్టినరోజు సందర్భంగా ఒక మహిళని ఒక 50 మంది కుర్రోళ్ళ మధ్యలో రేవ్ పార్టీ నిర్వహించి ఆ మహిళ చేత బట్టలు నగ్నంగా డ్యాన్స్ చేసి వీడియో గాని చూసాం. తెగ వైరల్ అయిపోయినాయి. దాని మీద కేసు బనాయించి అక్కడ వెళ్ళిన యువకులని కొంతమంది నాయకుడిని కానీ అరెస్ట్ చేశారు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన లీడర్ని కానీ సస్పెండ్ చేశారు. అది జరిగింది. ఇంత జరుగుతుంది. జరిగినా కానీ మళ్ళీ శృతిమించి నిన్న 31st నైట్ కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు మహిళలను తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహించి మహిళలతో విచ్చలవిడిగా డ్యాన్స్ లేపించి అసలు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే మమ్మల్ని ఎవరు ఏమనలేరు, మమ్మల్ని ఏం చేయలేరు, మా ఇష్టం అనే విధంగా తయారయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. గతంలో వైసీపీ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సంక్రాంతి పండగకి విచ్చలవిడిగా కోడి పందాలు వేపిస్తున్నారు, విదేశీ సంస్కృతిని తీసుకొస్తున్నారు, క్యాచినో ఆడిస్తున్నారని విపరీతంగా కామెంట్ చేసి పార్టీ మీద విపరీతంగా కామెంట్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది సందర్భం లేకుండానే పుట్టినరోజులకి, 31st నైట్లకి ఈ స్థాయిలో మహిళలను తీసుకొచ్చి మహిళల్ని నగ్నంగా డ్యాన్స్ వేయడం ఎంతవరకు కరెక్ట్? పైపెచ్చి ఇంకోటి ఏంటంటే రేపు సంక్రాంతి పండగకి ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో విచ్చలవిడిగా కోడి పందాలు ఆడేయడానికి, ఈ ప్రోగ్రాంలకి, రేవ్ పార్టీలకి ఏదైతే ముందస్తుగానే పర్మిషన్లు తీసుకున్నట్టు ఒక సమాచారం. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాదు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ సన్నిహితులకి, బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఆహ్వానం అందిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రండి ఇక్కడ అన్ని విధాలుగా రేవ్ పార్టీలు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా ఆహ్వానాలు అందియాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేవ్ పార్టీలు, పబ్ కల్చర్స్ విపరీతంగా విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు.